మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. దేవుని మహాకృప మనను చేరదీసి మరొక రోజులో ప్రవేశపెట్టినందుకు నిండు మనసుతో ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించదుము గాక. మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాం. అదేమిటంటే, మన దేవుడు అమితంగా ప్రేమిస్తాడు, విడువక ప్రేమిస్తాడు. కన్న తల్లిలాగాను తండ్రిలాగాను ప్రేమిస్తూ నడిపిస్తూ ఉంటాడు. అయితే విచిత్రమైన అనుభవం ఏంటంటే, దేవుని ప్రేమను అనుభవించినప్పుడు అది అనుభవించిన వాడికే తప్ప మిగిలిన వాళ్ళకి తెలియదు. ఆయన చూపే ప్రేమ ఎంతో గొప్పగా ఉంటుంది. అర్హత లేకపోయినా అర్హుడిగా చేస్తాడు. కుంటివాడు అయినా నేను విజయ పతాకాన్ని తీసుకెళ్ళి వెళతాను. ఆ ప్రేమకు వెలకట్టలేవు, రుణం తీర్చాలి. ఆ ప్రేమ అప్పుడప్పుడు చేసే పనేమిటో బైబిల్లో రాయబడింది. యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. సామెతల గ్రంథం 3:12. యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. ఈ మాట విన్నాక చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రేమించడం అంటే ప్రేమకు అలవాటు పడ్డాక మనల్ని ఎవరైనా కోపంతో చూసినా లేకపోతే ద్వేషంతో మాట్లాడినా మనం ఎదురు చూసిన ప్రేమ వాళ్ళ దగ్గర కనబడకపోగా వాళ్ళ కోపం కనబడింది అనుకోండి, మనసు వికలమవుతుంది, కలవరపడతాం. కానీ ప్రేమించే దేవుడట నిన్ను నన్ను అప్పుడప్పుడు గద్దించడం మొదలు పెడతాడు. ఆ గద్దించినప్పుడు ఆ గద్దింపులో ఉన్న ఆశీర్వాదాలు మనకు తెలిస్తే తప్ప అప్పటి వరకు వాళ్ళ మీద కోపం వస్తుంది. మరి ఒక మాట చెప్పనా, మన జీవితాల్లో మేలు జరగాలి అనుకున్నప్పుడల్లా ప్రేమిస్తున్నవాడు అప్పుడప్పుడు గద్దించడం మొదలు పెడతాడు. గద్దిస్తే కానీ మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉండదు. పాయసమే కదా అని మించి తింటూ ఉన్నామనుకోండి, అప్పుడు జరిగే నష్టం మనకు తెలియదు. ఎరిగిన వాళ్ళు గద్దించడం మొదలు పెడతారు. ఏంటి అంత తింటున్నావు, ఆపు అని. అంటే కోపంతో కాదుగా, నీ దేహానికి దీనివల్ల నష్టం కలగకూడదన్నప్పుడల్లా పెద్దవాళ్ళు కొన్ని ఆహార పదార్థాలు కానీ, కొన్ని మార్గాలు కానీ, కొన్ని వస్తువులు కానీ నీకు ఇది అవసరం అంటారు. మనం ఆ మాటను గమనించి లోబడితే మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక కొన్నిసార్లు మనం వెళ్ళిన మార్గంలో సునాయాసంగా ఉందనుకుంటాం. దారి తప్పే పరిస్థితి వచ్చినప్పుడు కానీ, మనం మాట్లాడే మాటలు మించినప్పుడు కానీ, తాను వెళ్ళే మార్గంలో అయోమయంగా ఉండి ఎదురు దెబ్బ తగిలే పరిస్థితి వస్తే కానీ ఆయన ఏం చేస్తాడో తెలుసా, గద్దించడం మొదలు పెడతాడు. అలా గద్దిస్తే పెద్ద నష్టం నుంచి బయటపడతాం. బైబిల్లో అనేక మంది దైవజనులు గద్దించారు. ఒక ఆయన ఏమన్నాడు తెలుసా, ఆయన గద్దించడం నాకు మేలాయను అంటాడు. దేవుడు ప్రేమలో నేను గద్దిస్తే అది రెట్టింపు దీవెన. ప్రేమిస్తే ఒక దీవెన, గద్దిస్తే రెండంతల దీవెన. అందుకని బిలాము నాశనం కాకూడదు అని చెప్పి పలుసార్లు గద్దిస్తూ వచ్చాడు. మరలా చెప్పనా, కొన్నిసార్లు మనం విడవక చంటి పిల్లలాగా మారాన్ చేసిన వ్యక్తులాగా అదే పట్టుకుని వేలాడి అదే జరగాలి అంటే మనకు వచ్చే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే గద్దించడం మొదలు పెడితే మన జీవితం క్షేమంగాను ఆరోగ్యంగాను దీవెనకరంగా ఉంటుంది. కనుక భక్తులల్లా ప్రార్థన చేసిన ప్రార్థనలో, ప్రభువా నీ చిత్తానుసార మార్గంలో నన్ను నడిపించవా, నీవు నన్ను గద్దించి సరిచేయవా, నీవు నాకు ఆలోచన చెప్పవా. ఎందుకు అడుగుతున్నారు? ఆలోచన ఆయనదైతే బాగుంటుంది. ఆయన మన ప్రేమతో చూస్తే బాగుంటుంది. గద్దిస్తే విపత్తు నుంచి కాపాడబడతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికే మీ ఆర్థిక కుటుంబ పరిస్థితుల్లో కొన్నిసార్లు చాలా నష్టాలు అనుభవిస్తూ ఉండవచ్చు. కానీ దేవుడు అప్పుడప్పుడు గద్దించినప్పుడు కోప్పడవాకండి. దేవుడు గట్టిగా గద్దించినప్పుడల్లా దేవుడు ఇలా చేసేదేమిటి అనుకోకండి. ఆయన చేసేది మనం మేలు కొరకే కానీ కీడు కొరకు కాదు. అందుకని నీ జీవితాన్ని, నీ ఆస్తిని నష్టం చేసుకుని పిల్లల దరిద్రులుగా చేస్తూ ఊరుకోవడంగా గద్దిస్తూనే ఉంటాడు. ఆ చెడు స్వభావం నీకెందుకు, వారితో నీకేం సంబంధం అంటూ గద్దించినప్పుడల్లా మనం ఆ గద్దింపుకు లోబడి సరిచేసుకుంటే మన పిల్లలు మనం కాపాడుకుంటూ ఉంటాం. అంటే దేవుని గద్దింపు ఎల్లప్పుడూ నీ దేహ ఆరోగ్యం కొరకును, నీ కుటుంబ సంక్షేమం కొరకును, దేవుని పవిత్రతలోంచి పక్కకు వెళ్ళిపోకుండా ఆయన గద్దిస్తూ ఉంటాడు. ఆహా, ఆ గద్దింపు విన్నప్పుడు కానీ ఆయనకు లోబడితే
దాచిన మీరుడు అనుభవిస్తూ ఎంత సమృద్ధిగా క్షేమంగా సాగి వెళ్ళటం. మరొకసారి ఒక సేవకుడిగా ఈ మాట మీతో పంచుకుంటుండగా దేవుడు ప్రేమిస్తూ గద్దిస్తూ ఉన్న దినం నీకు దీవెనకరంగా మారబోతుందనే విషయాన్ని గమనించి ఆయనకు అప్పగించుకుని దీవించబడదువుగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. మా జీవితాల్లో మేమే మా మార్గాన్ని పాడు చేసుకోకుండా ఉండునట్లుగా గద్దించి ప్రతి కుటుంబాన్ని సరిచేయండి. నీ నెమ్మదిని, క్షేమాన్ని, బిడల భవిష్యత్తును, ప్రార్థనా జీవితాన్ని, ఆధ్యాత్మిక ఎదుగుదలను, అవసరాలు తీర్చబడి రక్షణ భాగ్యం కలగాలి. బిడలందరూ ఏపుగా పెంచబడాలి. మొండి సమస్యలకు పరిష్కారం కలగాలి. ఆనందంతో వర్ధిల్లగలుగుతూ కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చి నీ వాక్య వెలుగులో నడిపించి దీవించండి. యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.